హాయ్ అండి. ఎప్పుడు కూడా శారీస్ చూస్తూ ఎందుకు అని ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే తీశాను. ఇది కొంచెం నాకు ఏంటంటే పొలాల దగ్గర మంచిగా అనిపిస్తుంది కదా! మీకు కూడా నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు. ఈవినింగ్ టైం అది. ఇంకా సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నప్పుడు పొలాల పైన అట్లా ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ వ్యూ. ఇదంతా కూడా పాలకూర అండి. పాలకూర కొంచెం మడిలాగా చేసి అందులో నారు వేసిర్రు. ఆ పాలకూర వచ్చింది ఇంకా మంచిగా. అవి మేము ఈరోజు అవి తెంపుదామని వెళ్ళామన్నట్టు. ఇంకా అందరము ఇంకా నేను అప్పుడు కొన్ని తెంపానప్పుడు ఇంకా వీడియో తీసుకుందామని చెప్పేసి నేను అప్పుడు వీడియో తీస్తున్నా. ఇంకేంటంటే అక్కడ ఏమంటారు, మామిడి చెట్లు, వంకాయ చెట్లు అన్నీ. ఇంకా ఈ వంకాయలు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా డైలీ మస్తు వంకాయలు వస్తున్నాయి. ఇక తెంపుతూ ఉన్నారు మమ్మీ వాళ్ళు. ఇవన్నీ వంకాయ చెట్లేనా అండి. ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఏం లేదండి. మంచి ఇట్లాంటి ప్లేస్లలో ఏవి పెట్టుకున్నా కూడా వస్తాయి. కాకపోతే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి అంతే. కానీ కన్ఫామ్గా మెయింటైన్ అయితే చేయాలి. మెయింటైన్ చేసుకుంటే మంచిగా ఏవైనా పెట్టుకోవచ్చు. మామిడి చెట్టు చూడండి, అసలు అవి వస్తాయా రావా అనుకున్నాం మేము. వచ్చినాయండి కొన్ని అయితే మంచిగా. ఇంకో కొంచెం ఒక కొన్ని డేస్ అయితే అవి పెద్దగా అయిపోయాయి అనుకోండి, మనకు మంచిగా నీడనిస్తాయి. ఇవి వచ్చేసి ఇవి వంకాయ చెట్లు లైన్ మొత్తం నేనే పెట్టానండి. ఇవైతే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టినాము. ఇంకా అదంతా పొలము అక్కడ సైడు ఇక్కడ సైడు మడులు అంటారు కదా, చిన్న మడి పెద్ద మడి అన్నట్టుగా వేశారన్నట్టు అమ్మ వాళ్ళు. ఇంకా అదంతా మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు. ఎప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటాను కానీ నార్మల్గా షేర్ చేస్తాను. ఈరోజు చేస్తున్నాను. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే వ్యూ బాగా నచ్చింది. అందుకోసమని మీతో షేర్ చేసుకుందామని ఇవంతా కూడా వీడియో తీశాను. కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి, కొద్దిగా లేట్ అయిందండి. ఇంకా వచ్చేసి చూడండి అంతా కూడా పచ్చగా మంచిగా మంచిగా అనిపిస్తుంది కదా. బావుల కాడికి ఇట్లా పొలాల కాడికి పోతే మంచిగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మందార పూలు, మందార చెట్టు ఉంది అక్కడ. ఇక పెట్టారు. ఆ మందార పూలు ఏంటంటే అమ్మవారికి పూజ చేసినప్పుడు పెడతారు అన్నట్టు. చూడండి ఎన్ని వంకాయలు తెంపినామో. ఇక మీకు అన్నీ చూపించాలని చూపించేస్తున్నాను. వంకాయలు, పాలకూర, పచ్చిమిర్చి కొన్ని అన్నీ తెంపాము. తెంపి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా పొలాల దగ్గర పండించినవి తినడము అండ్ ఇంకా ఇట్లా పొలాల దగ్గర పండించే వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేనైతే నాదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మాకు తెలియదండి పొలాల దగ్గర పండించిన తెంపడం. మీకు ఎలా ఉందో